చిల్డ్రన్ సంబంధించి టాప్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ గురించి చాలామంది అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ గురించి నేను చెప్తాను. చాలామంది చిల్డ్రన్ ఫండ్స్ అంటే పోస్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ లేదంటే సుకన్య సమృద్ధి అని చెప్పి ఆ ప్రొడక్ట్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తా ఉంటారు. దాంతో పాటు బ్యాంక్‌లో ఎఫ్‌డీలు చాలామంది చేస్తా ఉంటారు. అది చాలా వరకు రాంగ్ అని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇచ్చిన రిటర్న్ మీకు ప్రపంచంలో ఏ ప్రొడక్ట్ కూడా ఇవ్వదు. ఈవెన్ గోల్డ్ కూడా ఇవ్వదు. గోల్డ్ ఇచ్చే రిటర్న్ 12-15% మాక్సిమం ఉంటుంది టైమ్ టు టైమ్. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అనేది లాంగ్ టైమ్‌లో మీకు 15-35% మధ్యలో ఉంటుంది యావరేజ్ ఏజ్. పిల్లల ఏజ్ చాలా తక్కువగా ఉండేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తేనే వాళ్ళు ఎక్కువగా వెల్త్ క్రియేట్ చేయగలరు. డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయలేము, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయలేము అనే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్, దట్ టూ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిది. ఇక్కడ చాలా మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్‌లో ఉన్నాయి. ఇక్కడ టాప్ ఫండ్స్ గురించి నేను చెప్తాను. హెచ్‌డిఎఫ్‌సి గిఫ్ట్ ఫండ్, ఎస్‌బీఐ మాగ్నమ్ ఫండ్, ఐసిఐసిఐ ఫండ్. హెచ్‌డిఎఫ్‌సి అనేది వీళ్ళందరికన్నా ఓల్డెస్ట్ ఫండ్ అంట. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఫండ్ రన్ అవుతా ఉంది. ఎస్‌బీఐ రీసెంట్ 3 ఇయర్స్ కింద వచ్చింది. ఐసిఐసిఐ అది ఒక 5 ఇయర్స్, 7 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఈ ఫండ్స్‌లో ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ₹100లో 80% ఈక్విటీలో పెడతారు. 20% డెట్ ఫండ్స్‌లో పెడతారు. సో దట్ రిస్క్ అనేది కొంతవరకు తక్కువగానే ఉంటుంది. రెండోది ఇక్కడ మీకు యావరేజ్ రిటర్న్ ఎనీ ఫండ్ యావరేజ్ రిటర్న్ లాంగ్ టర్మ్‌లో 15% మినిమమ్ మెయింటైన్ అవుతుంది. షార్ట్ టర్మ్‌లో ఒక్కొక్క ఫండ్ మేనేజర్ బట్టి పెర్ఫార్మెన్స్ ఎక్కువగా తక్కువగా ఉండొచ్చు. అది నేను వేరే వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఆన్ యావరేజ్ 15% సిఏజీఆర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెస్ట్ థింగ్. అండ్ పిల్లల పేరు మీద మీరు కొన్ని స్టాక్స్ కూడా వేరేగా తీసుకోవచ్చు. కానీ ఆ స్టాక్స్‌ని ఖచ్చితంగా అవి లాంగ్ టర్మ్ ఉంచగలము, అవి ఉన్నా ఏం కాదు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే వాటిని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అండ్ మూడవది సోవరెన్ గోల్డ్ ఫండ్స్ లేదా పిల్లల పేరు మీద మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో గోల్డ్ కూడా బై చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి. పిల్లల పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఖచ్చితంగా అది మీరు లాక్ ఇన్ అయ్యి లేదా డిసైడ్ అయిపోయి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ విత్‌డ్రాల్ చేస్తాం, ఆ డబ్బులు ఇంకో దానికి యూజ్ చేస్తామని అనుకోకండి. ఎందుకంటే నేను చాలా సార్లు చూస్తా ఉన్నాను. పేరెంట్స్ మొదట్లో ఇంట్రెస్ట్ చూపించినా ఆ తర్వాత ఆ డబ్బులు మళ్ళీ తీసేయడము లేదా వేరే ప్రొడక్ట్‌కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ తప్పు చేయండి. పిల్లల పేరు మీద ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో అవి అట్లానే కొనసాగించండి. మీ పిల్లలకి మీరు బాధ్యత తీసుకొని మీరు భవిష్యత్తు ప్లాన్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు?